నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. 310 కోట్ల 17 లక్షల ఆదాయం, 291 కోట్ల 94 లక్షల వ్యయం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన అంచనా బడ్జెట్ ఆమోదం పలికిన రామగుండం కౌన్సిల్. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్న కేసీఆర్ సర్కార్. రామగుండం ప్రగతికి పార్టీలకు అతీతంగా సహకరించాలంటున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అభివృద్ధి సాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాం. కాల పరిమితిలోపు అన్ని డివిజన్ల అభివృద్ధికి చర్యలు చేపడతాం. రామగుండం మేయర్ చిట్టూరి రాజమణి వెల్లడి. అన్ని సమస్యలే పట్టించుకునే వారే కరువయ్యారు. కానీ ఉదయనగర్లో నెలకొన్న దుస్థితి ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత ప్రజలు. ఓదెలలో ఘనంగా జరిగిన బ్రహ్మరాంబ మల్లికార్జున కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కనిలో స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలను జరిపిన కాంగ్రెస్ ఐఎన్టీసీ శ్రేణులు. రామగుండం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులుగా గట్ల రమేష్ నియామకం. హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఆత్మీయ సన్మానం. ఇవి ఈరోజు హెడ్లైన్స్. వివరాలు చూసినట్లయితే 2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను 310 కోట్ల 17 లక్షల 77 వేల రూపాయల ఆదాయం, 291 కోట్ల 94 లక్షల 40 వేల రూపాయల ఖర్చు అంచనాలతో ప్రతిపాదించబడిన బడ్జెట్కు ఆమోదం పలికింది రామగుండం నగర పాలక సంస్థ పాలకవర్గం. 17 కోట్ల 90 లక్షల 92 వేల రూపాయల ప్రారంభ నిల్వతో 18 కోట్ల 23 లక్షల 37 వేల రూపాయల ముగింపు నిల్వలతో రూపొందించబడిన వార్షిక బడ్జెట్పై కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరిగింది. బడ్జెట్ ఎజెండాగా జరిగిన ఈ సమావేశం మేయర్గా చిట్టూరి రాజమణి అధ్యక్షతన జరిగిన తొలి సమావేశం. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా ఈ సమావేశానికి తొలిసారిగా హాజరు కావడం గమనార్హం. నిర్ణీత గడువు కంటే 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ సమావేశంలో తొలుతగా 34వ డివిజన్ కార్పొరేటర్ కోరుకంటి విజయ్తో పాటు పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సిఆర్పిఎఫ్ జవాన్ల మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బడ్జెటేతర పలు సమస్యలపై జరిగిన ప్రస్తావన మినహా కౌన్సిల్ సభ్యులందరూ ప్రతిపాదిత బడ్జెట్కు ఓకే చెప్పారు. 17 కోట్ల 90 లక్షల 92 వేల రూపాయల ప్రారంభ నిల్వతో కలిపి 310 కోట్ల 17 లక్షల 77 వేల రూపాయల ఆదాయం,
18,23,37,000 నిలువ ఉండేలా 291,94,40,000 ఖర్చు అంచనాలతో రూపొందించి స్టాండింగ్ కమిటీలో ఆమోదం పలికిన బడ్జెట్ను 7వ డివిజన్ కార్పొరేటర్ వడ్లూరి రవి సమావేశంలో ప్రవేశపెట్టారు. 2వ డివిజన్ కార్పొరేటర్ నస్రీన్ బేగం ఈ బడ్జెట్ను బలపరిచారు. ఆ తర్వాత కార్పొరేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడిస్తూ ప్రతిపాదిత బడ్జెట్ను కౌన్సిల్ సభ్యుల ముందు ఉంచారు. అక్కడక్కడ పలువురు సభ్యులకు కలిగిన సందేహాలను, అనుమానాలను అధికారులు నివృత్తి చేయగా అంతిమంగా సభ్యులందరూ బడ్జెట్కు ఆమోదం పలికారు. కాగా 100 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆశించిన పనులు జరగడం లేదని కాంగ్రెస్ కార్పొరేటర్ తానపర్తి గోపాలరావు పేర్కొన్నారు. ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని అభిప్రాయపడ్డారు. అయితే అభివృద్ధి పనుల విషయంలో నిరంతరం అధికారులతో చర్చిస్తూ వస్తున్నారని మేయర్ రాజమణి చెప్పుకొచ్చారు. దయచేసి వీక్లీ వన్స్ కమిషనర్ గారు, మేయర్ గారు ఇంటర్ తీసుకొని రివ్యూ మీటింగ్ పెట్టండి. అసలు వాళ్ళకి ఏం నడుస్తున్నాయి వాళ్ళ 4 డివిజన్లలో యూజీడీలు ప్లస్ రోడ్స్ నడుస్తుందని, మీ 11 డివిజన్లో కూడా వర్క్ స్టార్ట్ అయింది, నడుస్తుంది. కొంత జాబ్ అయిన వల్ల వాళ్ళేదో పేపర్ వర్క్ కాలేదని చెప్పేసి తను కరీంనగర్, హైదరాబాద్ అని తిరుగుతున్నాడు. తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ ఉంది అని అంటే ఎలక్షన్ కోడ్లో మనం ఏం స్టార్ట్ చేయడం లేదు. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ రాకముందే ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఛార్జ్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అయిన వర్క్స్ నడుస్తున్నాయి. మొన్న గౌరవ మరి మన ఎమ్మెల్యే గారు కోడ్ రాకముందే వాళ్ళు ఉపాధ్యాయులు ఉంటారు. మరి అవి కూడా కొన్ని డివిజన్లలో స్టార్ట్ అయ్యి పంచాయతీరాజు, ఆర్ఎండ్బి, పబ్లిక్ హెల్త్ అవి కూడా స్టార్ట్ అయ్యి 50 డివిజన్లలో పనులు కాలేదు. 80% అయితే డివిజన్లలో వర్క్స్ నడుస్తుంది. మిగతా తప్పనిసరిగా మీరు అన్నట్టుగా మన కమిషనర్ గారిని కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్ తప్పనిసరిగా తీసుకుంటాము. తమ డివిజన్లో నెలకొన్న త్రాగునీటి ఎద్దడిని నివారించి ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ ప్లకార్డులను ప్రదర్శించగా సర్వీస్ రోడ్లు మెరుగుపరిచేంత వరకు టోల్ ట్యాక్సీలను నిలిపివేసేలా ఒత్తిడి తీసుకురావాలని, ఈ మేరకు కౌన్సిల్ పరంగా తీర్మానం కూడా చేయాలని మహిళా కార్పొరేటర్ కొలిపాక సుజాత పట్టుపట్టారు. తుదకు కౌన్సిల్లో తీర్మానం చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. ఈ యొక్క నీటి సమస్యను తీర్చాలని చెప్పి సవినయంగా కోరుతున్నాము. బడ్జెట్ను ఆమోదిస్తాం, తప్పకుండా అభివృద్ధికి మేము సహకరిస్తాం. కానీ తాగునీటి సమస్యను వెంటనే మీరు పరిష్కరించాలి. అన్ని ఏరియాలలో ఇదే ప్రాబ్లం ఉంది అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారేమో ఉచితంగా పంపు కనెక్షన్లు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆడ కనెక్షన్స్ ఇచ్చేసరికి ఒక నీటి చుక్క కూడా రాకపోయేసరికి ప్రజలందరూ కూడా చాలా గొడవలు చేస్తున్నారు. కావున దయచేసి ఈ రోజు నుండే మరి తక్షణమే ఈ యొక్క వాటర్ కెపాసిటీ పెంచడం, ఆ లీకేజీలను అరికట్టి మరి ఆ యొక్క మోటార్స్ పెద్ద కెపాసిటీలు ఏర్పాటు చేసి నీటి సమస్యను తీర్చాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాం. దయచేసి గౌరవ కార్పొరేటర్స్ కూర్చోవాల్సిందిగా చూస్తున్నారు. దయచేసి తప్పనిసరిగా అందరికీ మంచినీళ్ళు వస్తే అందరికీ పేరు వస్తుంది. తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. మీటింగ్ కూడా జరగలేదు. బడ్జెట్ మీటింగ్ తప్ప జనరల్ బాడీ మీటింగ్ అనేది లేదు. మేము గతంలో కూడా బడ్జెట్ మీటింగ్ పెట్టినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి మేము చర్చ చేయాలి. చర్చ చేసిన తర్వాతనే మరి జనరల్ బాడీ మీటింగ్లో చర్చ అయిన తర్వాతనే మీరు బడ్జెట్ మీటింగ్ ఒకటే కాదు స్టాండింగ్ కమిటీ కూడా ఒకటే పెడుతున్నారు అధ్యక్ష. మరి స్టాండింగ్ కమిటీ కార్పొరేటర్ లేదు అధ్యక్ష. స్టాండింగ్ కమిటీగా ముందు పెట్టేసుకోండి, అవసరం లేదు. ఈ మీటింగ్ కూడా వాళ్ళతో నమోదు చేయండి. మీరు తప్పు అనట్లేదు. ఒక స్టాండింగ్ కమిటీ నమోదు చేస్తే కార్పొరేటర్లందరికీ ఎట్లా
అనేక మరి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బడ్జెట్ మీటింగ్లో కూడా అడగడం జరిగింది. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. ఎందుకని మేము అడుగుతున్నాం. కలెక్టర్ గారికి 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారికి మొన్న వచ్చినాక మా డివిజన్లో ఒక మీటింగ్ అయితే రావడం జరిగింది. అక్కడ వారికి కూడా ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. వారు స్పందించి వెంటనే మరి R&B వల్ల ఈ గారికి కానీ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు చేస్తామని ఇంతవరకు లేదు. కలెక్టర్ గారు కూడా మిషన్ భగీరథ ఈతో మాట్లాడారు. వారు కూడా మేము వారం అన్నారు, 5 వారము 2 రోజులు 15 రోజులని 3 సంవత్సరాల నుండి జరుపుతున్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాటికి ఏంటి వాళ్ళకి ఎవరు వారికి సంబంధించిన నష్టాన్ని ఎవరు పూరుస్తామని చెప్పండి అధ్యక్ష. ఇంత మాత్రం పట్టించుకోకుంటే ఎట్లా? ఒక 48 డివిజన్ సంబంధించింది కాదు, మొత్తం రామగుండం పురపాలక సంఘానికి సంబంధించి నగరపాలక సంఘానికి సంబంధించింది. అలాగే మంచిర్యాల కానీ పెద్దపల్లి కానీ అనేక ఆ దారి వెంట వెళ్ళే అందరూ కూడా ప్రాణానికి నష్టం జరిగింది, యాక్సిడెంట్లకు గురైంది. వాటి గురించి పట్టించుకున్న నాదు లేదు. మరి ఇట్లనే ప్రాణ నష్టం జరగమంటారా? ప్రాణ నష్టం జరుగుతుంది, పోయి దండేస్తున్నాము, వాళ్ళకు నిరసన మరి నివాళి తెలియజేస్తున్నాం. అదేనా మనం చేసేది? మరి ఎవరు పట్టించుకోరు. 3 సంవత్సరాల నుండి పెద్దలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో మరి మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లా ఇవ్వాలి, త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో వేయడం జరిగింది. వారి మిషన్ భగీరథ మంచి కార్యక్రమం అయినప్పటికీ కూడా మరి ఎవరైతే అక్కడ తవి వదిలిపెట్టిండ్రో మెగా కంపెనీ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు సర్వీస్ రోడ్డు పూర్తి చేస్తలేరు? అనేక మంది ప్రాణ నష్టం జరిగింది. టోల్ ట్యాక్స్ కంపల్సరీ బంద్ పెట్టే అవకాశం మనం చేయాలి. ఎమ్మెల్యే గారికి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందరం కూడా దీని మీద తీర్మానం చేయాలి. ఎప్పుడైతే సర్వీస్ రోడ్డు కంప్లీట్ అవుతుందో అయిన తర్వాతనే టోల్ ట్యాక్స్ వసూలు చేయమని మనం తీర్మానం చేసి కౌన్సిల్లో పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అమృత్ నిధులతో చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయని, పైప్లైన్ నిర్మాణంలో సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ రావుల రాజేందర్ పేర్కొనగా, సంబంధిత కాంట్రాక్టర్తో సమావేశం నిర్వహించి పరిస్థితిని మెరుగుపరిచేలా కృషి చేస్తానని మేయర్ చెప్పుకొచ్చారు. గతంలో ఏదైతే DPR చేశారో, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేశారో, చేసిన చోట ఎక్కడ కూడా L&T కంపెనీ వర్క్ చేయడం లేదు అన్ని డివిజన్లలో. అయితే అప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఆ DPR చేసినటువంటి అధికారులు ఎవరైతున్నారో ఆ రోజు కన్సల్ట్ కార్పొరేటర్లను సంప్రదించి చేయలేదు. అన్ని డివిజన్లలో వాళ్ళు చెత్తపడ్డట్టుగా విచ్చలవిడిగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకు మనము మీ దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మా వైపు నుంచి భారతీయ జనతా పార్టీ వైపు నుండి ప్రతి డివిజన్లో పాత పైప్ లైన్ ఏదైతే ఉన్నదో ఆ పైప్ లైన్ తీస్తున్నారా తీస్తలేరా ఒకటి. రెండవది పాత పైప్ లైన్ ఉన్న కాడ కొత్త పైప్ లైన్ వేయాలని ఆ DPRలో ఉన్నది. మొట్టమొదటి వర్క్ 25వ డివిజన్లో చాలా పెద్ద ఎత్తున 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు గతంలో పోయిన మేయర్, గతంలో పోయిన కమిషనర్, గతంలో పోయినటువంటి డిప్యూటీ మేయర్ అందరూ కూడా అది ఇద్దరి పొత్తులో వ్యవహారం. 25వ డివిజన్ 26వ డివిజన్ అయితే ఫస్ట్ నేను స్వయంగా DPR అందులో పెట్టేయడం జరిగింది. ఒక 15 చోట్ల లీకులుండే. అయితే చూస్తే అక్కడ ఏమైందంటే ఆ L&T అనుభవం గారిని అడిగితే అరే ఏంటో వర్క్ చేస్తాడు, వర్క్ మొత్తం మా రామగుండం కార్పొరేషన్లో వర్క్ మొత్తం అయిపోయిందండి, ఏమన్నా 20% ఉందని చెప్పాడు. 20% మన అసలు మెయిన్ పర్సెంటేజ్ ఇక్కడ ఉన్నది కదా, మేజర్ వర్క్ ఏంటంటే ఆ L&T అనుభవం గారు వచ్చి అక్కడ స్వయంగా పరిశీలిస్తే ఆ యొక్క ప్లానే అందులో లేదు. అనంతరం వివిధ డివిజన్ల కార్పొరేటర్లు తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాసరావుతో పాటు ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. శనివారం జరిగిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్గా హాజరయ్యారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. శాసనసభ్యునిగా విజయం సాధించాక జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశానికి కోరుకంటి చందర్ ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభమయ్యాక కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ప్రజా శ్రేయస్సు, ప్రగతి సాధన కోసం కేసీఆర్ సర్కార్ ఇతోధికంగా కృషి చేస్తుందని చెప్పారు. నగరాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతూ కార్పొరేషన్లకు ఏటా 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రామగుండం అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
సమావేశం సందర్భంగా పలువురు సభ్యులు చెప్పిన ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతుగా కూడా కృషి చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే కోరకంటి తొలిసారిగా తాను ఎమ్మెల్యేగా హాజరైన కౌన్సిల్ సమావేశంలో సభ్యురాలిగా ఉండాల్సిన తన సతీమణి కోరకంటి విజయ్ లేకపోవడం బాధాకరంగా ఉందని సిటీ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు కోరకంటి చందర్ గారు. ఈ నేపథ్యంలో ఆయన మనోగతాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా కౌన్సిల్ బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే హోదాలో ఎలాంటి అనుభూతి కలుగుతుంది? నిజంగా చాలా బాధగా ఉంది. మా సహధర్మచారిణి విజయమ్మ యొక్క సమావేశంలో లేకపోవడం నిజంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఆ బాధను ఇంకా మర్చిపోలేదు. 3 నెలలే గడిచింది. సమావేశంలో గతంలో ఏదన్నా మాకు సంబంధించిన విషయాలను మాట్లాడాలంటే ఆమెనే ప్రస్తావనకు తెచ్చేది. ఇలా ఆమె లేకపోవడం బాధాకరం. ప్రస్తుతం బడ్జెట్ సమావేశం జరిగిన తీరు మీరు గమనించారు, స్వయంగా పాల్గొన్నారు. మీరు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే ఏం చెప్తారు సమావేశం సంబంధించి? గతంలో కంటే ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు పట్టణాభివృద్ధి కోసం కేసీఆర్ గారు ఎవ్వరూ ఇవ్వనటువంటి నిధులను కేటాయించడం జరిగింది. గతంలో ప్రభుత్వాలు పట్టణాన్ని డెవలప్మెంట్ చేయాలంటే కార్పొరేషన్కి ఇచ్చేటువంటి నిధులు 5 ఏళ్ళకు కూడా 100 కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండే. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఉద్యమ నాయకునిగా వారికి తెలుసు కాబట్టి పట్టణాలలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, అసలు పట్టణాలను ఏ విధంగా మనము అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఒక ముందు చూపు కలిగినటువంటి నాయకుడు కాబట్టి 100 కోట్లను సంవత్సరానికే కేటాయించడం జరిగింది. అట్లా గత పాలకవర్గం ఉన్నటువంటి ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలు వాస్తవంగా వచ్చినటువంటి పరిస్థితి. కానీ గతంలో వచ్చినటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే 100 కోట్ల నిధులల్లా 200 కోట్లు 17 కోట్లు మాత్రమే ఆ రోజు చేయాల్సిన, దానికి కాంట్రాక్టర్లు లేకపోతే ఇంకా అధికారులు ఇంకా ఏదో కారణాలైనాయి. అందుకోసమే మేము కేటీఆర్తో చెప్పి కలెక్టర్తో మాట్లాడి ఎట్టి పరిస్థితిలో టెండర్ పిలిస్తే ఆ కాంట్రాక్టర్ వర్క్ చేయకపోతే ఆయనను ఇమ్మీడియట్లీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలని, వెంటనే వేరే కాంట్రాక్టర్ పిలవాలని, చేయదలిస్తే కాంట్రాక్టర్ వెంటనే వచ్చి వర్క్ స్టార్ట్ చేయాలని, ఇట్లా చాలా ప్రెజర్ చేసి ఇవన్నీ కూడా వర్క్లను మేము స్టార్ట్ చేపించేటువంటి దిశగా నడుస్తున్నాం. ఇట్లాంటి గొప్ప అభివృద్ధి జరుగుతుంది మనకు తెలంగాణ ప్రాంతంలో. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా నేను ఫ్లోర్ లీడర్గా ఉన్న గతంలో మున్సిపల్లో ఉన్నప్పుడు నిధులు ఇవన్నీ కూడా నేను చూసినవాడిని కాబట్టి అప్పటికంటే ఇప్పుడు చాలా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే నీటి విషయం చూస్తే తాగునీటి విషయంలో గతంలో మా ఏరియాలోనే ఎండింగ్కు నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా ఇవాళ ఏంది మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి పైప్ లైన్ వేయించి నీళ్ళు ఇప్పించేటువంటి పరిస్థితి ఇలాగ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నది. ఆ కార్యాచరణ అంతా కూడా నడుస్తున్నది కాబట్టి అతి త్వరలోనే ఈ యొక్క అందరి ఇంటింటికి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి ఒక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రభుత్వంలో ఆసరా పెన్షన్లు కానీ వడ్డీ లేని రుణాలు కానీ ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం అటువంటి మీటింగ్, ఈ బడ్జెట్ మీటింగ్లో పాల్గొనడం అంటే నిజంగా ఒక సంతోషకరమైనటువంటి పరిణామం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మేము అదే చెప్పాము ఇంతకుముందు మీ సమావేశంలో, వేధింపులకు గురి చేస్తే ఊరుకునేది లేదు. ప్రభుత్వ పరమైనటువంటి పథకాల విషయంలో గ్రౌండ్ చేయాల్సినటువంటి విషయంలో ఏ సిబ్బంది అయినా కూడా మున్సిపల్ సిబ్బంది ఎవరైనా వేధింపులు చేయకూడదు. ప్రభుత్వం చాలా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక బృహత్ సంకల్పంతో ఉన్నది కాబట్టి అటువంటి చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మా ఆలోచనను కూడా మేము చెప్పడం జరిగింది. మేము ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులం,
కింది స్థాయి నుంచి వెళ్ళి వచ్చినటువంటి ఒక కార్యకర్తగా వచ్చినటువంటి వాళ్ళం. కార్యకర్తల అంటే ప్రజల ఇబ్బందులు ఏంటో తెలిసినటువంటి వాళ్ళం. అందుకోసమే పరిపాలనను పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా చేయాలనేటువంటి ఆలోచన కొద్ది ఉన్నాము. కార్పొరేటర్లందరూ కూడా సహకరించాలి, కార్పొరేటర్లందరూ కూడా ముందుకు పోవాలనేది కూడా చెప్పడం జరిగింది. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటూ ప్రభుత్వ పరంగా పట్టాలు పొందిన వారు మ్యూటేషన్ పేరు మార్పిడి విషయంలో తీవ్ర వ్యయ ప్రయాసాలకు గురవుతున్న పరిస్థితి. గతంలో అనేక మార్లు కౌన్సిల్ వేదికగా తీవ్రమైన చర్చ కూడా జరిగిన పరిస్థితి. ప్రస్తుతం ఇటీవల మీరు కూడా సంబంధిత అధికారులను కలుసుకున్న నేపథ్యంలో ఆ సమస్య ఎప్పటిలో పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? మేము ఇంతకుముందు ఏదన్నా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మీద పోరాటం చేస్తే ఆ పోరాటాలు ఎప్పుడైనా విజయం సాధించేంత వరకు కూడా పట్టుబట్టినాం, విజయం సాధించినాం కూడా. 2007లో నేను కార్పొరేటర్గా ఉన్నాను, కౌన్సిలర్గా ఉన్నాను. ఇక్కడ గుడిసెవాసుల పోరాటం అని ఒకటి మొదలుపెట్టాం. ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఒక సీరియస్ ఎజిటేషన్ స్టార్ట్ చేస్తే 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇప్పించేటువంటి పరిస్థితి దగ్గర తెచ్చినాం. అట్లనే ఈ పట్టాలు తీసుకున్న వాళ్ళకు అప్పుడు మేము ఉన్నప్పుడు అందరికి కూడా మోటివేషన్ చేసేది పేరు మార్పిడి ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఈ పేరు మార్చలేరని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మేమేమో మొన్నటిదాకా అధికారంలో లేనటువంటి పరిస్థితి. అందుకోసమే మొన్న నేను గెలిచిన వెంటనే శ్రీదేవి మేడం ఐఏఎస్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారి దగ్గర కూడా వెళ్ళినాం. వీటి విషయంలో కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకందరికీ కూడా మోటివేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని సీరియస్ చెప్పినాం. అతి త్వరలోనే దీని మీద సానుకూలంగా నిర్ణయం జరిగి అందరికి కూడా ఈ ఒక అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాం. అట్లనే మేము ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏదైనా చేయాలనుకున్నా కూడా ప్రభుత్వ స్థలం లేదు, ఏదైనా కట్టాలనుకున్నా ప్రభుత్వ స్థలం లేదు. ఒక పార్క్ నిర్మాణం చేయాలన్నా, ఒక రైతు బజార్ నిర్మాణం చేయాలన్నా, ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా లేదు. ఎందుకు అంటే అది భూమి సింగరేణి ఆధీనంలో ఉంది. ఎన్నిసార్లు అడిగినా కూడా గతంలో ఇవ్వలే. ఈ మధ్య కాలంలో కేటీఆర్ అందరితో మాట్లాడి, సిఎండితో మాట్లాడి, జిఎం గారితో మాట్లాడి ఇక్కడ కుల సంఘాలకు కానీ, వృత్తి సంఘాలకు కానీ, ఇంకా ఏదైనా అవసరాల రీత్యా ఖాళీగా ఉన్నటువంటి సింగరేణి భూములను అన్నింటినీ కూడా మాకు కేటాయించాలని తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసినాం. అతి త్వరలోనే మాకు హ్యాండ్ ఓవర్ కాబోతున్నాయి. వాటిల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను చేయబోతున్నాం. ప్రమాదకరంగా మారిన సర్వీస్ రోడ్ల పట్ల ప్రజల నుండి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం సమావేశంలో ప్రతిపక్ష నాయకులు కూడా, సభ్యులు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తిన పరిస్థితి. మీరు కూడా మీ కార్యాచరణలో గతంలో దృష్టి సారించారు. ఆ సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగబోతున్నారు సర్వీస్ రోడ్ల మెరుగుదల విషయంలో? ఈరోజు మేము చెప్పబోతున్నాం. ఇంతకుముందు మా కమిషనరు తర్వాత వాళ్ళకు కూడా చెప్పినాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. 5.5 ఏళ్ళు అవుతున్నది. టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కానీ మరి ఈ రోడ్డును ఎందుకు పట్టించుకుంటలేరు హెచ్కేఆర్ వాళ్ళు? దీంట్లో నిర్లక్ష్యం ఎవరిది? ఎందుకు ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి? ఎందుకు అని అంటే చూస్తే సర్వీస్ రోడ్లు అనేది క్లియర్గా అర్థమైంది. సర్వీస్ రోడ్లు నిర్మాణం ఎందుకు చేస్తలేరు అని అంటే పట్టింపులు చేస్తలేరు. కాబట్టి ఇలా మేము అవసరమైతే ఇప్పుడు తీర్మానం చేయబోతున్నాం. ఖచ్చితంగా హెచ్కేఆర్ సర్వీస్ రోడ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాతనే అవసరమైతే టోల్ ట్యాక్స్ వసూలు చేయాలనేది కూడా తీవ్రంగా మేము ఒత్తిడి చేయబోతున్నాం. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. హెచ్కేఆర్ వాళ్ళ నిర్లక్ష్యమైనటువంటి ధోరణిని ఖచ్చితంగా మేము సీరియస్గా సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలనే డిమాండ్ చేయబోతున్నాం. ఈ ప్రస్తుత కౌన్సిల్కు ఉన్న కాలపరిమితి మరి కొద్ది నెలలు మాత్రమే ఉంది. ఈలోగా ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ మేరకు సద్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు యాజ్ ఎమ్మెల్యే? కౌన్సిల్కు సంబంధించి నిధులు సద్వినియోగం పూర్తి స్థాయిలో కార్యాచరణను మొదలుపెట్టడం నేను ఎన్నికైన తర్వాత. కౌన్సిల్ ఉన్నా లేకున్నా వచ్చినటువంటి 100 crores సీఎం అస్యూరెన్స్ గ్రాంట్స్ తప్పకుండా ఎమ్మెల్యే గారి ఆధీనంలోనే దానికి సంబంధించిన కార్యాచరణ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏం లేదు. దాంట్లో ఇంకేమైనా నిధులు ఎక్కడైనా చేయనప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఆ వర్క్ను కూడా మార్పేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ప్రజలకు ఉపయోగమో ఆ పనులను మాత్రమే చేపియబోతున్నాం. అన్నిటిని కూడా అట్లనే
మేము మొన్న ఈ మధ్య కాలంలో 55 కోట్లకు సంబంధించినటువంటి నిధులను కాంట్రాక్టర్లను ఒత్తిడి చేసి అదంతా కూడా పనులు ప్రారంభం చేశాం. ఇంకా మిగతాది కూడా అతి త్వరలో తప్పకుండా దాన్ని చెప్తాం. కేటీఆర్ గారికి చెప్పినాం, కలెక్టర్ గారికి చెప్పినాం. కేటీఆర్ గారు చాలా సీరియస్గా చెప్పింది, ఎమ్మెల్యే గారు చెప్పింది పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. తొలిసారిగా కౌన్సిల్ సమావేశానికి హాజరైన నేపథ్యంలో కౌన్సిల్ సభ్యులకు కానీ నగర ప్రజానికానికి కానీ ఏం చెప్తారు ఫైనల్గా? ప్రజాప్రతినిధులైనటువంటి కార్పొరేటర్లకు తర్వాత అందరికీ కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఎన్నికల సమయంలో పాల్గొన్నప్పుడు ఎవరికి వారి అభిప్రాయాలను చెప్పాలి. ఈరోజు గెలిచిన తర్వాత లేకపోతే ప్రభుత్వం పరిపాలన సాగుతున్న క్రమంలో, కౌన్సిల్ సాగుతున్న క్రమంలో ఇక్కడ పార్టీలు పేరిట అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అడ్డు తగలకుండా ఉండాలి. అందరూ కలిసికట్టుగా ఈ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలి. ఏదైనా కూడా ప్రజలకు చేయడం కోసమే పరిపాలన చేస్తున్నటువంటి నాయకత్వం ఉన్నది. మీరు కూడా ఎవరైనా కూడా ప్రజల ఉపయోగం కోసం చేసుడే. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని తెలియజెప్పితే సరిపోతుంది. దాన్ని క్లియర్గా చేసేటువంటి ప్రభుత్వమే ఈరోజు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబట్టే ప్రభుత్వం, ప్రజలు ఏదైతే ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించేటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎవరి కూడా తక్కువ చేసేది లేదు, వాళ్ళ అభిప్రాయాలను స్వీకరించుడే. కాబట్టి అందరూ కూడా సమన్వయంతో కలిసిమెలిసి ఈ యొక్క రామగుండం నియోజకవర్గాన్ని ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి రామగుండం నియోజకవర్గం, ఆదర్శ రామగుండం నియోజకవర్గం అని ఒకటి తీసుకుపోవడం కోసం అందరూ సహకరించాలి. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఒక గొప్ప పేరు ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా కూడా చాలా కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ పార్టీలైనా కలిసి అన్న తమ్మి అని చెప్పేసి కలుపుకోలుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ధోరణిని ఇక ముందైనా పోవాలి. ఇట్లా పోయినట్టయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అట్లాగే అన్ని పార్టీల వాళ్ళు సహకరించాలి. ఏదైనా అవకాశం ఉండి అవసరం ఉంటే ప్రజలకు ఈ సమస్యతో ఎదుర్కొంటున్నారంటే దానికి ధర్నాలే రాస్తారోకలే పెద్ద అవసరమేం లేదు. దానికి మీ ఆలోచన మేరకు మేము పరిపాలన చేస్తామని అంటున్నాం. మేమేమన్నా ఎక్కడైనా చిన్న చితక తెలియని కార్యాచరణను తీసుకున్నట్టయితే ఆ కార్యాచరణలోకి ఇది యాడ్ చేయండి, దీన్ని పొందుపరచండి అని అంటే తప్పకుండా దాన్ని కూడా పొందుపరచుని పరిపాలన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, అన్ని వర్గాల కార్పొరేటర్లు అందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిలో సహకరించాలనేది నా కోరిక. థ్యాంక్ యూ. రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఈ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి పరిచేలా తన వంతుగా కూడా బాధ్యతగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్కు ఆమోదం తెలిపిన కౌన్సిల్ సభ్యులందరికీ రామగుండం మేయర్ చిట్టూరి రాజమణి ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభిస్తూ ప్రసంగించిన మేయర్ సమావేశం అనంతరం కూడా సిటీ న్యూస్తో మాట్లాడారు. తాను మేయర్గా బాధ్యతలు స్వీకరించిన 5 నెలల కాలంలో అనుక్షణం అభివృద్ధి కోసం శ్రమిస్తూనే వస్తున్నారని, పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అందరికీ నల్లా కనెక్షన్లను అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మిగిలి ఉన్న కాల పరిమితిలో అన్ని డివిజన్లను అభివృద్ధి చేసేలా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు మేయర్ రాజమణి. డెవలప్మెంట్ కార్యక్రమాలలో కూడా వాటర్ సప్లై కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, లైట్స్ కానీ, అధికారులను కాంట్రాక్టర్లను కూడా తొందర పెడుతున్నాము. తక్కువ సమయం ఉన్నందున మా పాలక వర్గం ముగిసేసరికి మేము మొదలుపెట్టిన పనులన్నీ కూడా 50 డివిజన్లలో అయిపోవాలని చెప్పేసి అధికారులను ఒకటే కోరుకుంటున్నాను. నేను కాంట్రాక్టర్లను, అధికారులను అన్ని డివిజన్లలో పనులు స్టార్ట్ అయ్యేలాగా ఒక 60% వరకే మనము పనులు స్టార్ట్ చేసాము. ఇంకొక 40% మిగిలిపోయినాయి. అధికారులకు చెప్తున్నాను, నేను తప్పనిసరిగా
ఏ డివిజన్లలో అయితే వర్క్ స్టార్ట్ కాలేదో ఆ డివిజన్లలో మీరు కాంట్రాక్టర్ల వెంట ఉండి అవి మొదలుపెట్టే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పేసి, అదే రకంగా R&B PR PH వాళ్ళని కూడా గురువారం పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలి ఎల్ఎన్టీ వాళ్ళతోటి కూడా. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, కొంతవరకు డెవలప్మెంట్ కాలేదని. వాటర్ సప్లై దాని గురించి పైప్ లైన్లు ఎక్కడే తవ్వి వదిలేస్తున్నారు. ప్రజలంతా కూడా తవ్వేసి వదిలేసి వెళ్ళిపోయినారు, పడుతున్నాము లేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వెంటనే ఆ పనులన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా అధికారులు తొందరగా చర్యలు తీసుకోవాలి. నేను కూడా వాళ్ళని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి తప్పనిసరిగా ఇందాక మా కౌన్సిల్ అయినప్పుడు అందరు కూడా వాటర్ సప్లైలో కానీ మరి డ్రైన్స్ రోడ్స్లో కానీ తొందరగా పనులు జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా తొందరలో డివిజన్లలో ఉన్న అభివృద్ధి పనులు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తప్పనిసరిగా అయ్యేలా ప్రయత్నం చేస్తాము. అలాగే మరి షాపింగ్ కాంప్లెక్స్ కూడా మళ్ళీ టెండర్ పిలవడం జరిగింది. అప్లికేషన్స్ ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ఇంకా కొంత సమయం, ఒక 10 రోజుల సమయం పొడిగించడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, షాప్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తక్కువ రేట్ తోటి కేవలం 6,000 రూపాయలతోటే, మరి 6,000 రూపాయలు కిరాయితోటే మరి షాపింగ్ కాంప్లెక్స్లో రూమ్స్ కేటాయించడం జరుగుతుంది. రామగుండం ప్రజలందరూ కూడా, వ్యాపారస్తులందరూ కూడా తప్పనిసరిగా ఇది ఉపయోగం చేసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, ఇదిలా ఉండగా కనిపోచమ్మ దేవాలయం సమీపంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో గదుల కేటాయింపు కోసం చిరు వ్యాపారుల నుండి వేలాది రూపాయలు సేకరించిన కార్పొరేషన్ శాఖ సంబంధీకులకు గదులను కేటాయించకపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో ఎమ్మెల్యే కోరకంటి చందర్ను కలుసుకుని వినతి పత్రాన్ని సమర్పించిన బాధిత వ్యాపారులు తమకు న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. గదుల కేటాయింపు కోసమంటూ 2 దఫాలుగా ఒక్కొక్కరి నుండి 75,000 రూపాయలు సేకరించిన కార్పొరేషన్ శాఖ అటు గదులను కేటాయించకుండా ఇటు ధారవత్తు సొమ్మును తిరిగి ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తుందని బాధిత వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐడిఎస్ఎంటీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ టెండర్ విధానంపై మరి గతంలో 40 మంది చిరు వ్యాపారులు 50,000 రూపాయల ధరవత్తు చెల్లించి మరి అనంతరం వాటిని పోస్ట్పోన్ చేసినటువంటి మరి మున్సిపల్ అధికారులు మళ్ళీ 25,000 రూపాయల చొప్పున మళ్ళీ తీసుకున్నారు. ఇప్పటి వరకు 75,000 రూపాయలు ముట్టినాయి. మరి వాళ్ళందరికీ ఎవరికి కూడా రూములు కేటాయించకుండా దానికి ఒక ఎటువంటి ఫైర్ సేఫ్టీ లేదు, మరి ముందట పార్కింగ్ లేదు, అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా మరి వారికి పాడుకున్న వారికి ఇవ్వకుండా రిటర్న్ ఇవ్వకుండా 75,000 రూపాయలు దగ్గర పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ వ్యాపారులకు నోటిఫికేషన్లో కూడా ఎక్కడ కూడా మరి రెంట్ ఎంత, దాని యొక్క అడ్వాన్స్ ఎంత, మరి వేలం ప్రకటన ఇచ్చినటువంటి పేపర్లో లేదు, అప్లికేషన్లో లేదు. రీసెంట్గా మరి పబ్లిక్లో పంచినటువంటి కరపత్రాలు కూడా ఎక్కడ కూడా దాని యొక్క రెంట్ విధానం ఎక్కడ కూడా ఒక ఫిగర్ అనేది ఇవ్వకుండా మళ్ళీ వ్యాపారాలను మళ్ళీ మోసపోయే విధంగా ఇలా గందరగోళానికి గురి చేస్తున్నారు ఈ యొక్క మున్సిపల్ అధికారులు. మరి ఏదైనప్పటికీ కూడా న్యాయమైనటువంటి రెంట్ ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. అది ప్రజల కోసము, సంక్షేమం కోసం, వ్యాపారాల కోసం తలపెట్టినటువంటి గవర్నమెంట్ వ్యవస్థలు ఇంత దారుణంగా 12,000 రూపాయల కిరాయి పెట్టి ఎస్ఎఫ్టీ 64 రూపాయలు అంటే అంత రెంట్ ఇక్కడ చిన్నగా 10x10 ఉన్నటువంటి రూములు మరి 11,000 రూపాయలు పెట్టడం అనేది దారుణంగా ఉన్నది. ఇది న్యాయమైనటువంటి రీజనబుల్గా రెంట్ పెట్టి మరి వ్యాపారస్తులు ఎవరికైనా పర్లేదు, ఎవరికైనా చెందిన పర్లేదు, మరి దాన్ని అందరూ వినియోగంలోకి తేవాలని చెప్పేసి మేము కోరుకుంటాము. గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి మున్సిపల్ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి వెళ్ళి వ్యాపారస్తులందరూ
50,000 రూపాయల డీడీ ఇచ్చి ఈరోజు వరకు కూడా ఎవరికి ఎలాంటి రూమ్లు కేటాయించకుండా మీ యొక్క 50,000 రూపాయలు మేము జప్తు చేసినాం, మీరు మళ్ళీ 20,000 రూపాయలు కట్టి మళ్ళీ రండి అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దానికి కూడా ఆ టెండర్ నోటిఫికేషన్ కూడా ఎలాంటిది క్లియర్గా డిక్లరేషను ఒక రూమ్ రెంట్ ఇంత అనేది డిక్లరేషన్ చేయకుండా మున్సిపల్ అధికారులు వ్యాపారస్తులు అందరినీ అయోమయానికి గురి చేస్తున్నారు. కాబట్టి దీన్ని మార్కెట్లో ఉన్నటువంటి ధరలను పోల్చి చూస్తే ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అత్యధిక ధరలు నిర్ణయించబడి ఉన్నాయి. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కూడా అందరూ ఒక మంచి ఆలోచన చేసి దీన్ని తక్కువ ధరకు ఇచ్చే విధంగా చూడాలని మా వ్యాపారస్తులందరూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గోదావరికని పట్టణ పరిధి ఉదయనగర్లో అన్ని సమస్యలే. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో ఉదయనగర్లో ఉన్నప్పటికీ ఈ ప్రాంతం దాదాపుగా సింగరేణి ఆధీనంలోనే ఉంటుంది. దీంతో ఉదయనగర్లో నెలకొంటున్న సమస్యల పరిష్కారంపై సింగరేణి అధికారులు అటు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సైతం పట్టించుకోకపోవడం మూలంగా చెత్త దుమ్ము ధూళితో ఉదయనగర్ T2 440 క్వార్టర్ల ప్రాంతంలో కూడా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. జనజీవనం సాగే ప్రాంతంలోనే వ్యర్థ పదార్థాలన్నింటినీ డంప్ చేయడంతో అనేక అనర్థాలు ఎదురవుతున్నాయి. డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం మూలంగా కంపు కొడుతున్నాయి. సింగరేణి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ T2 440 క్వార్టర్ల ప్రాంతంలో వీధి లైట్లు కరువైపోయాయి. దీంతో సందట్లో సడేమియా అన్నట్లుగా కొంతమంది తాత్కాలిక ఆనందాల కోసం రాత్రి వేళల్లో అక్కడ ఇక్కడ అని కాకుండా రోజుకో రకంగా పసుపు కుంకుమ నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇలా దింపుడు పోచే చేష్టలకు పాల్పడుతుండడంతో ఈ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక కొంతమంది పోకిరిగాళ్లు రాత్రి వేళల్లో సింగరేణి లైట్లు కానరాకపోవడంతో అర్ధరాత్రి 12-1 గంట వరకు మద్యం సేవిస్తూ బాతాకాని కొడుతూనే ఉండడంతో ప్రజలు మరో కొంత ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఈ సమస్యలపై అనేక సార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా RG1 GM స్వత్వరమే స్పందించి వీధి లైట్లు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తాత్కాలిక ఆనందాల కోసం పసుపు కుంకుమ నిమ్మకాయలతో వింత చేష్టలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు పోలీసులు పెట్రోలింగ్ చేపట్టాలని ఆ బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఉదయనగర్ కాలనీ. ఈ కాలనీ వాసులకి బాగా వాటర్ ప్రాబ్లం, పందుల ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, మోరి ప్రాబ్లం ఇవన్నీ అవుతున్నాయి. మరి ఏ అధికారులు కానీ సింగరేణి వాళ్ళు కానీ మరి ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మరి మేమైతే పందులల్లో మెదిలినట్టే మెదులుడు అవుతుంది. అవి ఇళ్ళకి కూడా వస్తున్నాయి. వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు వినిపించుకుంటలేరు. అక్కడ డంప్ యార్డ్ వేసిండ్రు, అది మొత్తం స్మెల్ వస్తుంది. అది మొత్తం ఇళ్ళకు దోమలు అసలు భరించలేకపోతున్నాం. ఆ పందులు దోమలు ఎంత వేసినా కూడా మరి వీళ్ళు ఎంత చెప్పినా కూడా వీళ్ళు వస్తలేరు, క్లీన్ చేస్తలేరు. డ్రైనేజీ మొత్తం లీక్ అవ్వకుండా ఇళ్ళకి వస్తున్నాయి వాటర్. ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చేస్తలేరు. వస్తాం ఆ చెత్త చూసిరా, చెత్త ఎట్లున్నాయి అక్కడ. వాళ్ళు కూడా అంతే చేస్తారు. ఏమన్నా అంటే వస్తున్నాం తీసుకుపోతున్నాం అంటారు. 4 రోజులకు ఒకసారి రారు, 5 రోజులకు ఒకసారి కూడా రారు. ఈ మోరి ఇది మొత్తం వాటర్ వచ్చి పైనుంచి వాటర్ ఎక్కిపోతున్నాయి. అటు ఒకసారి చూడండి ఆ కాలువ ఎట్లుందో, మనుషులు నడిచేటట్టుందా, బండ్లు కార్లు ఏవి పోవడానికి లేదు. చిన్నపిల్లలు పడుతుర్రు. దీనికి కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ చేస్తే కూడా చేస్తామంటారు, చేస్తలేరు. ఇగో ఇది పరిస్థితి ఉదయనగర్. మరి సింగరేణి మరి వీళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరో ఈ క్వార్టర్లలో మరి మేము ఉండుడా వద్దా? లెట్రిన్ నీళ్ళు మొత్తం లోపలికి వస్తున్నాయి. వాటర్ కూడా కరెక్ట్ వస్తలేదు. మరి ఏం చేసుడో అర్థమవుతలేదు. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. ఒకసారి పని ఆరే యాంబర్ ఉండబుద్ధి అవుతలేదు. डैमेज भी वाटर मोरी में करेक्ट पोता नहीं है और इसलिए बहुत దోమలు और ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. అదే ఎక్కువ శాతం. ప్రసిద్ధిగాంచిన ఓదెల మండల కేంద్రంలో మల్లన్న దేవాలయంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించారు. వేద బ్రాహ్మణ పురోహితుల మంత్రోచ్చారణ మధ్య మల్లికార్జున స్వామి దంపతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరగగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు
తలంబ్రాలను సమర్పించారు. అనంతరం అర్చకులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పురాతనం నుండి ఎంతో ప్రఖ్యాతిగాంచుతున్న ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకొని భక్తులంతా స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలోనే అత్యంత పురాతనమైన దేవాలయం శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం నందు ఆదిదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క కళ్యాణం ఈరోజు నిర్వహించబడతా ఉంది. మరి రేపు గ్రామ పర్యటన సందర్శన కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో అభిషేకాలు పూజలు నిర్వహించబడతాయి. మరింత గొప్ప దేవుడు ఉన్నాడు కనుక ఈ ప్రాంత ప్రజలందరూ ఈ మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆ దేవుని దర్శించుకొని ఆ దేవుని కృపకు పాత్రలు కాగలని కోరుతూ ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి పుణ్యకాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణ ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలో ఓదెల మండలంలో ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో మహాశివరాత్రి పర్వదిన స్వామివారికి పంచాహ్నికంగా 5 రోజులు బ్రహ్మోత్సవాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్నటి రోజు శుక్రవారం రోజు ఉదయము అగ్రోదకము, బిల్వయాత్ర, మహాగణపతి పూజ, శివపుణ్యవాచనము, అంకురార్పణము, ధ్వజారోహణము, శివయాగ మండప స్థాపన మరియు ప్రధాన కలశ స్థాపన కార్యక్రమాలు జరుపుకొని ఈరోజు అనగా శనివారం ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మహాస్వామి వార్ల దివ్య కళ్యాణోత్సవము అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చినటువంటి కళ్యాణోత్సవంలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా అత్యుత్సాహంగా పాల్గొని వారి స్వామివారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా మన శాసనసభ్యులు గౌరవనీయులు దాసరి మనోహర్ రెడ్డి గారు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మరియు భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణోత్సవం పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. ఈరోజు మన ఓదెల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం అధిక సంఖ్య లోపల ఈ కార్యక్రమం లోపల పాల్గొని చాలా సంతోషంగా స్వామివారి సేవలో కూర్చొని వారి తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ఈ మహాశివరాత్రి సందర్భంగా రేపు స్వామివారి యొక్క గ్రామసేవ తిరిగి 4వ తేదీన రుద్రాభిషేకములు, ఆ రోజు మళ్ళీ స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. స్వామివారికి ఉదయం నుండి అభిషేకాలతో పాటు సాయంకాలము లింగోద్భవ కాలం లోపల అభిషేకం ఉంటుంది. భక్తులు అధిక సంఖ్య లోపల వచ్చేసి ఆ రోజు జాగరణ కూడా చేస్తారు కనుక ఆలయం లోపల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ భక్తులు ఎంత సంఖ్య లోపల వచ్చేసినప్పటికీ వారికి కావాల్సినటువంటి తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యము, లైటింగు, వాళ్ళు విడిది చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వేడుకల్లో ఆలయ అధికారి రాజేంద్రన్, ఎంపీపీ గట్టు రమాదేవి శ్రీనివాస్, జెడ్పీటీసీ గంట అక్షితారాములు, సింగిల్ విండో చైర్మన్ అల్లం శ్రీనివాస్ రెడ్డి, ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కావటి రాజు యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఓదెల గ్రామ ఉప సర్పంచ్ తీర్థాల కుమార్, బుద్దెరామస్వామి, పల్లె కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 82వ జయంతి వేడుకలు గోదావరికంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ శ్రేణులు వేర్వేరుగా శ్రీపాదరావు జన్మదిన వేడుకలు జరిపారు. శ్రీపాదరావు చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి మొదట ఘనంగా నివాళులు అర్పించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఐఎన్టీసీ నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవలో శ్రీపాదరావు చేసిన నిస్వార్థ సేవలు ప్రజలు మర్చిపోలేనివన్నారు. అదే తరహాలో ఆయన తనయుడు శ్రీధర్ బాబు నిజాయితీగా పనిచేస్తుంటే మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఇష్టమొచ్చిన రీతిలో అవమానపరిచే రీతిలో నిందారోపణలు చేయడం సరైంది కాదని వారు తీవ్రంగా ఖండించారు. నిరంతరం చేసి మరి మంత్రి నుండి 4 పర్యాలు శాసనసభకు ఎన్నికై
తన ప్రస్థానాన్ని మరి ఆ రోజుల్లోనే ఎలాంటి ఒక్కలేనటువంటి సమయంలో లాయర్గా మరి తన విద్యను కొనసాగించి మరి శాసనసభ అధిపతిగా ఉండి మరి శాసనసభకే వన్న తెచ్చినటువంటి గొప్ప వ్యక్తులు శ్రీపాదరావు గారు ఈరోజు మన రాష్ట్రమంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా గర్వించదగ్గ నాయకుడు. వారికి వారి ఆశయాల సాధనలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిత్యం ఉత్తరించులై ఉన్నారు. అదేవిధంగా వారి తనయులు శ్రీధర్ బాబు గారు, శ్రీనుబాబు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి వారి తండ్రి బాటలో వారు నడుస్తున్నందుకు వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి పూర్తి శక్తినివ్వాలని కోరుతూ మరి శ్రీపాదరావు గారి యొక్క జయంతి సందర్భంగా వారిని కొనియాడుతూ నిన్న మంత్రిని అంబేద్కర్ చౌకులో మంత్రిని మాజీ శాసనసభ్యుడు కొన్ని అవాంఛనీయమైనటువంటి అసభ్యకరమైన పదజాలను ఉపయోగించాడు. అది రాజకీయ దిగజారుడుతనమే తప్ప నిజంగా నీ మీద అక్రమ కేసులు బనాయిస్తే నీ ప్రభుత్వం అధికారంలో ఉంది, సిబిసిఐడి తోటి కానీ లేకుంటే ఇతర నిఘా వర్గాలతోటి నువ్వు ఎంక్వైరీకి రిపోర్ట్ రాయి, అప్పుడు వాళ్ళు నిగ్గు చేస్తారు తప్ప అన్యం పూర్ణ్యం ఎరిగినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చెంచాలుగా శ్రీధర్ బాబు గారిని ఒక అనరాని మాటలు అంటూ వ్యాఖ్యానించడం మటుకు సరైన కాదు మిత్రమా. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ఎన్నో సేవలు అందించారు. అంతేకాదు ఆయన స్పీకర్గా నిలబడ్డ నాడు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా సంతకం చేసి స్పీకర్ చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఆ విధంగా శ్రీపాదరావు గారికి ఒక గౌరవం దక్కింది. అదేవిధంగా వారి కుమారుడు దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా టీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు తెలుసు. అదేవిధంగా ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి శ్రీపాదరావు గారి ఆత్మ శాంతించాలని వారి జన్మదిన వేడుకల సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నారు. శ్రీపాదరావు గారి జన్మదిన సందర్భంగా ఐఎన్టీసీ కార్యాలయంలో వారి జన్మదిన కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి మరి ఐఎన్టీసీ కాంగ్రెస్ వాదులు అనుబంధ సంఘాల వాళ్ళందరం కూడా మరి వారిని స్మరణ చేసుకుంటా ఉన్నాము. శ్రీపాదరావు గారు పల్లె నుండి శాసనసభ స్పీకర్గా ఎదిగి వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇటు ప్రతిపక్షాలకు కూడా తను ఒక మంచి వ్యక్తిగా ఆనాడు ఎన్టీ రామారావు గారు భావించడం జరిగింది. అదేవిధంగా వారే ప్రపోజ్ చేశారు ఆయన స్పీకర్గా ఉంటే బాగుంటుంది అని. అదేవిధంగా వారి అడుగుజాడల్లో వారి తనయుడు శ్రీధర్ బాబు గారు కూడా మరి ముందుకెళ్ళి అనేక కార్యక్రమాలు శాసనసభ్యునిగా, స్పీకర్ తర్వాత మంత్రిగా, విప్గా అనేక పోటీలు పోలించి వారు కూడా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడిగా ఎదగడం జరిగింది. మరి ఒక సర్పంచ్ సింగిల్ విండో స్థాయి నుండి ఈరోజు మరి అసెంబ్లీ స్థానానికి ఎదిగి స్పీకర్గా ఉండి మరి వారు స్వర్గస్థులైనటువంటి అందరికీ తెలుసు. మరి వారు అసెంబ్లీ స్పీకర్గా ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి స్పీకర్గా ఉండి మరి అనేకమైన అన్ని పార్టీలకు అతీతంగా అందరినీ కూడా ఏకతాటిపై నడిపించి అసెంబ్లీని కూడా సక్సెస్ఫుల్గా నడిపించేటువంటి ఘనత శ్రీపాదరావు గారికి ఉంది. వారి కుమారులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మంత్రి శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు కూడా మరి తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకొని ఈరోజు మరి తండ్రి నడక దారిలోనే వారు కూడా నడుస్తూ ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన నడుస్తూ మరి ఒక మంత్రిని నియోజకవర్గాన్నే కాకుండా మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే మరి కరీంనగర్ డిస్టిక్లో ఈరోజు పాత జిల్లా ఏదైతుందో దాన్ని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ నాయకులు గుమ్మడి కుమారస్వామి, వంగ శ్రీనివాస్ గౌడ్, బొంతల రాజేష్, రవికుమార్, కాల్వలింగస్వామి, తానుపర్తి గోపాలరావు, పీచర శ్రీనివాసరావు, జనక్ ప్రసాద్, బడికల రాజలింగం, ధర్మపురి, వంగ లక్ష్మీపతి గౌడ్, ఎండి ముస్తఫా, శ్రీనివాస్, గాదం విజయ, పంజా శ్రీనివాస్, నాయన్ ఓదెలు, ఎండి యాకూబ్, విజయ్ మోహన్, సదానందం, సాగర్, కొప్పుల రమేష్, శేఖర్, కృష్ణ, ఎంచర్ల మహేష్, ఎండి ఫజల్, ఫయాజాళి, రమేష్ బాబు, స్వప్న, లింగమూర్తి, కిరణ్, నర్సయ్య, నూనె రాజయ్య, వెంకటేశ్వర్లు, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రామగుండం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులుగా గట్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు చిత్తరంజన్ దాస్ నియామకపు ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో
శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు బొంతల రాజేష్, ఎం రవికుమార్ మాట్లాడుతూ గట్ల రమేష్ బీసీసీఎల్ కార్పొరేషన్ శాఖ అధ్యక్షులుగా నియమితులవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు గట్ల రమేష్తో కలిసి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు బాధ్యతగా కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి పాటుపడతానని గట్ల రమేష్ చెప్పుకొచ్చారు. కార్పొరేషన్ బీసీసీఎల్ అధ్యక్షునిగా గట్ల రమేష్ను రామగుండం ఇన్ఛార్జి ఠాకూర్ మక్కన్ సింగ్ గారు నియమించడం జరిగినది. కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా స్వాగతిస్తున్నాము. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ మరి ఇప్పటికే దాదాపుగా 262 బూతులకు బూత్ ఏజెంట్లుగా నియమించడం జరిగింది. రేపు జరగబోయే ఎమ్మెల్సీ దాదాపుగా 5,000 పైచిలకు ఓటర్లు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైనంత వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి వెళ్ళి మరి ఎక్కువ ఓట్లు వచ్చినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ మరి ముందుంటుంది. సోదరుడు బీసీ నాయకుడు గట్ల రమేష్ గారికి మన స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా, అలాగే మా రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు శ్రీధర్ బాబు గారి అనుమతితోటి బీసీ కార్పొరేషన్ అధ్యక్షునిగా గట్ల రమేష్ గారిని నియమించడం జరిగింది. దానికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం రమేష్కు. అలాగే అతను గతంలో పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపుగా బీసీల సమస్యల పట్ల ఆయన చేసినటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఆయనకు గుర్తించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్లో కానీ పార్టీకి సంబంధించిన ఇష్యూలలో కానీ ముందుండి పోరాడవలసిందిగా ఆయనకు తెలియజేస్తూ, పార్టీ నా మీద ఉంచిన ఈ బాధ్యతను గురుతర బాధ్యతగా స్వీకరించి వార్డు, డివిజన్, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని, అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ విజయానికి నా వంతుగా కృషి చేస్తూ పార్టీ గెలుపు దిశగా పయనించడానికి పనిచేస్తానని తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా బీసీ కార్పొరేషన్ లోన్ల విషయంలో కానీ బీసీలకు సంబంధించినటువంటి ఎన్నో అనేక సమస్యలు, బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ ఈ మధ్య ప్రభుత్వం చేస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన బీసీకి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసి తద్వారా బీసీలను కాంగ్రెస్ వైపు తిప్పేందుకు ఈ పారిశ్రామిక ప్రాంతంలో నా వంతు నేను కృషి చేస్తూ నాపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పచెప్పినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తానుపర్తి గోపాలరావు, వంగ శ్రీనివాస్ గౌడ్, కొలిపాక సుజాత, కవితారెడ్డి, పెద్దలి ప్రకాష్, ఎండి ముస్తఫా, యుగేందర్, గాదం విజయ, నెలకంటి రాము, గడ్డం శేఖర్, పంజా శ్రీనివాస్, గోపగోని సతీష్, స్వప్న, నాగరాజు, దాసరి విజయ, పీక అరుణ్ కుమార్, ఉట్ల కిరణ్ తదితరులు పాల్గొనగా, కాగా బీసీసీఎల్ కార్పొరేషన్ శాఖ అధ్యక్షునిగా నియమితులైన గట్ల రమేష్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆత్మీయంగా సన్మానించారు. ఎస్సీ వర్గీకరణ పోరులో అమరులైన దండోరా వీరులకు ఎంఆర్పీఎస్ శ్రేణులు జోహార్లు అర్పించారు. పట్టణ మెయిన్ చౌరస్తాలో శ్రద్ధాంజలి ఘటించారు. అమ్మా పరివార్ అనాథ ఆశ్రమంలోని పిల్లలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రాసపల్లి రవికుమార్, వడ్డపల్లి శంకర్, కన్నూరి దేవేందర్, నక్క రాజేందర్ మాదిగ మాట్లాడుతూ కేవలం మాదిగలను ఓటు బ్యాంకు కోసం మాత్రమే వాడుకుంటున్నారని, అదే ఎస్సీల వర్గీకరణ విషయానికి వస్తే పాలకులంతా మోసమే చేస్తున్నారని విమర్శించారు. మాదిగల ఆత్మగౌరవం కోసం అసువులు బాసిన అమరుల స్ఫూర్తిగా కృష్ణమాదిగ పోరాటాలను విజయవంతం చేస్తూ తమ ఐక్యతను చాటుకోవాలని వారు దండోరా శ్రేణులను కోరారు. గత 2005లో మొదలుకొని
గాంధీ భవను మరియు సెక్రటరియట్ ముట్టడి వరకు అనేక రకాల పోరాటాలకు సంబంధించినటువంటి దానిలో భాగంగానే యుద్ధం చేస్తున్నటువంటి వాతావరణంలో భాగంగా అనేక మంది మాదిగ మృతవీరులు వారు అసూలు బాసినటువంటి పరిస్థితి, ఎనలేనటువంటి ఒక పెద్ద మొత్తంలో అసలు ఎక్కడ కూడా లేనటువంటి ఒక సంఖ్యాక వర్గము ఇలా మాదిగ జాతి వాళ్ళందరూ కూడా ఇలా సెక్రటరియట్ మీద మూకుమ్మడిగా, అసెంబ్లీ మీద మూకుమ్మడిగా మాకు సంబంధించినటువంటి వర్గీకరణ జరగాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఇంకా జాప్యం చేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ దాన్ని జాప్యం చేయకుండా ఇవ్వాల ఇదని చెప్పేసి అని వర్గీకరణ జరగాల ఇదని చెప్పేసి అని పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో అనేక మందిని కూడా ఇవాళ పోలీసు కవాచారాలు, రెండవది శత్రు మూకలు అందరూ కూడా ఒకవైపు మరి వారందరి మీద దాడి చేస్తున్నటువంటి క్రమంలో మా మాదిగ మృతవీరులు ఎంతోమంది కూడా చనిపోవడం అనేటువంటిది జరిగింది. దాన్ని ఖండిస్తూనే వారికి జోహార్లు అర్పిస్తూనే ఈరోజు మేమందరం కూడా ఇవాళ రోడ్ల మీదకి రావడం అనేటువంటిది జరిగింది. మరొకసారి కూడా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు రేపటి వరకు కూడా ఈరోజు వరకు కూడా రేపు ఎప్పుడు కూడా వర్గీకరణ జరగాలనేటువంటి దాన్ని మేము కోరుకుంటున్నాం. ఏదైతే గాంధీ భవన్లో జరిగినటువంటి దుర్ఘటన వలన మాదిగ బిడ్డలు అమరులైనటువంటి ఈరోజు మార్చి 1 కాబట్టి దాన్ని పురస్కరించుకొని యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కూడా మరి ఆనాడు చనిపోయినటువంటి మాదిగ బిడ్డలకు నివాళులు అర్పిస్తూ అందులో భాగంగానే గోదావరికంలో కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా యొక్క అమరుల ఆశయము ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ, దానికోసము ఇప్పుడున్నటువంటి ప్రతి నాయకుడు కూడా వర్గీకరణ ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు వర్గీకరణ సాధించుకునే దిశగా ప్రతి మాదిగ బిడ్డ కదిలి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో సమ్మయ్య, లింగయ్య, రాజేందర్, బానేష్, వెంకన్న, మంతని చంద్, నాగయ్య, లక్ష్మణ్, రమేష్ బాబు, సమ్మయ్య, ఉప్పులేటి పర్వతాలు, రామ్మూర్తి, రొడ్డ సంపత్, ఉప్పులేటి శంకర్, స్వామి, మంత నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని మార్కండే కాలనీలోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ ఆవరణలో శనివారం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇందిరా, అసిస్టెంట్ డైరెక్టర్ మునుకుంట్ల శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ జీవితంలో ఉన్నతులుగా రాణించాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. నేను చెప్పేదంత లోకం మొత్తం వినపడాలి. నీ చెల్లి కోసం మీరు జన నిలబడాలి. నేను పాడేది పాటనే కాదు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా నేను.
ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజ్రెడ్డి, ఇన్ఛార్జ్ సురేష్, ఉపాధ్యాయులు, పోషకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా శ్రీపాద విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అలాగే మంత్రి నియోజకవర్గ అభివృద్ధికి చాలా కృషి చేయడం జరిగిందన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ఆయన కుమారుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు కృషి చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. అలాగే వెంకట్రావుపల్లిలో శ్రీపాద జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించారు. అలాగే శ్రీపాదరావు గారి ఆశయ సాధనకై శ్రీధర్ బాబు పనిచేస్తూ ఉన్నాడు. శ్రీధర్ బాబు గారి ఆశయ సాధనకై ఏటింగ్లని కాలనీ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని చెప్పేసి ఈ పరంగా ఈరోజు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్ద ఒక స్పీకర్ అనే పదవికి వన్నదిచ్చినటువంటి గొప్ప నాయకుడు మన శ్రీపాదరావు గారు. మరి తను ఉన్న సమయంలో 98 నుంచి మరి వారు చేసినటువంటి ఫలితమే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండడం. మరి వారి చేతుల మీదుగా ఎంతోమంది నాయకులు తయారు కావడం జరిగింది. మరి అదేవిధంగా వారు చనిపోయిన తర్వాత వారి తనయుడు శ్రీధర్ బాబు గారు రాజకీయ ప్రవేశం చేసి మంత్రిగా, విప్పుగా మరి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి ఈ రాష్ట్రం లోపలనే ఒక లీడర్, ఒక గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి మన శ్రీధర్ బాబు గారు వారి ఆధ్వర్యంలో మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మరి రాబోయే కాలంలో మనం కూడా కాంగ్రెస్ పార్టీని గట్టిగా ప్రయత్నం చేసి రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, దానిలో మనం పనిచేయాల్సిన అవసరం. మరియు శ్రీపాదరావు గారి ఆశయ సాధనకు ఏదైతే మాజీ మంత్రులు మరి స్థానిక ఇప్పటి ఎమ్మెల్యే శ్రీధర్బాబు గారు వారి ఆశయ సాధన కొరకు ఏదో కష్టపడుతున్నాడో నియోజకవర్గం కాకుండా ఈ రాష్ట్రానికి కూడా ఎన్నో సేవలు అందిస్తున్నారు. మరి ఇలాంటి సేవలను మరి ఇంత నాయకుడు శ్రీపాదరావు గారిని మనం స్ఫూర్తి చేసుకొని ప్రతి కార్యకర్త కంకణబద్ధులై మరి రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నిక అయితేనేమి, రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితేనేమి మరి స్థానిక సంస్థ ఎన్నికల లోపల ప్రతి మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఈ కార్యక్రమంలో మారెల్లి రాజ్రెడ్డి, దామోదర్, కేశవులు, చాట్ల సదానందం, యాదగిరి తిరుపతి, అన్వర్, విజేందర్ రెడ్డి, రవీందర్, మార్కరాజు, రాములు యాదవ్, అవినాష్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. మార్చి 2న శ్రీవాణి టెక్నో పాఠశాల విద్యార్థులకు నో స్కూల్ బ్యాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వేస్ట్ పేపర్చే వివిధ రకాల వస్తువులను తయారు చేయించారు. ముఖ్యంగా పేపర్లచే పూల బుట్టలు, పూరి గుడిసెలు, ఇఫిల్ టవర్, నెమళ్ళు, జిరాక్స్ మిషన్ తదితర పలు రకాల వస్తువులను తయారు చేయించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వివిధ రకాల వస్తువులపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా వేస్ట్ పేపర్స్, పనికిరాని వస్తువులను సేకరించి వాటితో మంచి పరికరాలను తయారు చేయించడంతో పాటుగా వాటిపై అవగాహన కలిగించడం జరిగిందన్నారు. శ్రీవాణి స్కూల్ పాఠశాల ఆవరణలో ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే రోజున నో స్కూల్ బ్యాగ్ డే కార్యక్రమాన్ని చిల్డ్రన్స్కి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నో కాస్ట్ లో కాస్ట్ వేస్ట్ మెటీరియల్తో పేపర్ క్రాఫ్ట్స్ని, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వస్తువులని పిల్లల చేత ఉపాధ్యాయుల సహకారంతో తయారు చేయించడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులకి కర్సివ్ రైటింగ్ ఇంగ్లీష్ మాస్టర్ శ్రీనివాస్ గారిచే పిల్లలకి కాలియోగ్రఫీ నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీవాణి పాఠశాలలో ఈరోజు విజయవంతంగా ఉపాధ్యాయులతో మరియు పిల్లలందరిచే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వస్తువులను తయారు చేపిస్తూ వాటిని ఎగ్జిబిట్ చేస్తూ పిల్లల చేత ఈ కార్యక్రమాన్ని నో స్కూల్ బ్యాగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. ఇందుకు మా ఉపాధ్యాయులకి మరియు పోషకులకి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. కార్యక్రమంలో గూళ్ల మానస, లక్ష్మి, శ్రవంతి, అశోక్, శారద తదితరులతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆఫీసులో జాయింట్ కలెక్టర్కు శనివారం హైకోర్టు అడ్వకేట్ ఎడ్ల రవికుమార్ పటేల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో శ్రీనివాస్ పటేల్, దయాకర్, ఆకుల స్వామి, శ్రీనివాస్, బద్రిశంకర్,
మోత్కూరి శ్రీనివాస్, రవి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.